హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో తోటకూర పకోడీ అండి. తోటకూర పకోడీ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. తోటకూర తినని వాళ్ళు ఈ పకోడీలాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక కట్ట తోటకూర తీసుకుని దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే దీనిలో నీరేమీ లేకుండా చూసుకోవాలి కడిగిన తర్వాత. ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పులు బియ్యపిండి వేసుకోవాలండి. అలాగే ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ శనగపిండితో చేయమండి. బియ్యపిండి, శనగపిండి 2 కాంబినేషన్‌తో చేస్తాము. తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అంటే 1 ఇంచి అల్లం సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో నీరేమైనా ఉంటే ఈ పిండి పీల్చుకుంటుంది. తర్వాత కావాల్సినన్ని నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనము పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. తోటకూర పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇంకా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి తోటకూర ఫ్లేవర్ అంటూ ప్రత్యేకంగా ఏముండదు. కొంచెం చప్పగా, చవగా అనిపిస్తుంది. ఇవన్నీ కలిసి వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ పకోడీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. వీడియో క్లిప్‌లో నేను చూపిస్తున్నట్లు. సో, ఆ విధంగా చిన్న చిన్నగా మనము పకోడీలు వేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత హైలో పెట్టుకుని వేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఇప్పుడు నేను పకోడీలు వేస్తున్నాను చూడండి. అంటే లావుగా వేయకుండా కొంచెం పొడవుగా, సన్నగా, చిన్న చిన్నగా వేసుకుంటే చక్కగా పిండి ఉడుకుతుంది, వేగుతాయండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్‌గా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి నేను వేసుకున్నాను. అలాగే ఆ కడాయి మొత్తం ఫుల్‌గా వేసుకోకుండా కొంచెం ఖాళీ ఉండేటట్లు చూసుకొని వేసుకోండి. అప్పుడు మొత్తం కూడా చక్కగా వేగుతాయి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నాకు ఫ్రై అయ్యాయండి. నేను వీటిని కడాయి నుంచి వీటిని తీసి వేరే బౌల్‌లో వేసుకుంటున్నాను. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే తోటకూర అంటే అసలు వద్దు అనేవాళ్ళు మాత్రం హ్యాపీగా ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. సో, తినని వాళ్ళకి మీరు ఈ విధంగా చేసి పెట్టండి. నెక్స్ట్ మిగతా పిండిని కూడా నేను వేసుకొని పకోడీలు తయారు చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా హెల్తీ వేలో కూడా వీటిని చేసుకొని తినొచ్చు. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. సో, ఇక్కడ నేను పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే వేసుకుని వేయించుకుంటున్నాను. నా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేయడం వలన, మీరందరూ లైక్ చేయడం వలన మన వీడియోస్ అనేవి కొంతమందికి రీచ్ అవుతాయండి. సో, చాలామంది మన వీడియోస్‌ని కూడా చూడగలుగుతూ ఉంటారు. అలాగే మన ఛానల్ అనేది గ్రోత్ కూడా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్‌తో మంచి వీడియోస్ అనేవి పెడుతూ ఉంటానండి. సో, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఆ విధంగా క్రిస్పీగా మనము పకోడీని వేయించుకోవాలి. చూస్తున్నారుగా, చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది కదా! అల్లం చట్నీ గాని, పప్పుల చట్నీ గాని, కారప్పొడి గాని దేనితో అయినా సరే ఈ పకోడీ అనేది చాలా బావుంటుంది. అందరూ కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ నేను వేసుకోవడం అయిపోయిందండి. చూస్తున్నారుగా నాకెన్ని పకోడీలయినాయో. చూడండి మీకు తీసి చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా ఉంటాయి. లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. ముసలి వాళ్ళ దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా చాలా చక్కగా వీటిని తినొచ్చండి.
అలాగే దీనిలోకి నేను పండు మిర్చి అంటే మిర్చి పండిపోతాయి కదా! సో, ఆ పండు మిర్చి అలాగే 3 మిర్చి, 4 టమాటాలతో నేను చట్నీ చేశానండి. దీనిలో పచ్చి ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది చట్నీ అనేది. ఆకుకూరలో మనకి కొంత ఫైబరు అలాగే విటమిన్స్ కూడా లభిస్తూ ఉంటాయి కాబట్టి, మనము వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయినా ట్రై చేయాలండి. సో, ఖచ్చితంగా మీరు ఆకుకూరల్ని ఈ విధంగా అంటే తినని వాళ్ళు ఈ విధంగా అన్నా తినేటట్లు ట్రై చేయండి. సరే ఓకేనండి. బాయ్.